హే గైస్, అందరూ బాగున్నారా? ఈ లాంగ్ వీడియో వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ మినీ వ్లాగ్ అండి. బగారా రైస్ అండ్ గోంగూర పచ్చడి అయితే చేశాను కదా. లాంగ్ వీడియో పోస్ట్ చేసిన ఎలా చేశానో చెప్తాను చూడండి. బౌల్ పెట్టుకొని కొంచెం నెయ్యి అండ్ ఆయిల్ రెండు వేయాలండి. కరివేపాకు అవే మసాలా దినుసులు ఉంటాయి కదండి, బిర్యానీకి వేసేవి అవన్నీ వేసుకోవాలి. కరివేపాకు అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీడిపప్పు రెండు వేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో, క్యారెట్, మనకి ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నాయి కూడా వేసుకోవచ్చండి, అది మీ ఆప్షన్. నేనైతే పొటాటో వేసుకున్నాను. నేనైతే 2.5 అయితే చేస్తున్నాను ఇప్పుడు బగారా రైస్. దానికి ఎసరు ఎలా పోయాలంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోయాలండి. నేనైతే పైకి 4.5 పోసాను ఎసరు. నెక్స్ట్ కొంచెం ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నాను. కొంచెం లైట్గా ఉడికిన తర్వాత మిల్ మేకర్ వేసుకున్నాను. మిల్ మేకర్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఆప్షన్ అండి. ఇంకా తర్వాత కొంచెం మధ్యలో అలా తిప్పుకుంటూ ఉండాలి రైస్ని, లేకపోతే మెత్తబడిపోతుంది. ఎసురు సరిపోకపోతే మధ్యలో పోసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి బగారా రైస్. నెక్స్ట్ వచ్చి దాని కాంబినేషన్లో గోంగూర పచ్చడి చేశాను. గోంగూర మంచిగా వచ్చుకొని మంచిగా వాష్ చేసుకొని అందులో కావాల్సిన పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ కట్ చేసుకొని బౌల్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి కూడా మంచిగా రెండు ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకొని మంచిగా బాగా 3 మగ్గనివ్వాలండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, గోంగూర మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని కొంచెంసేపు నేనైతే రోట్లో నూరుతున్నానండి. మీ ఇష్టం, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. రోట్లో అలా వీడియోలో ఉన్నట్టుగా గోంగూర మంచిగా ఫ్రై మగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని రోట్లోకి అయితే వేసి మంచిగా నూరానండి. నూరిన తర్వాత మధ్యలో సాల్ట్ అయితే వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసి బాగా మెత్తగా నూరుకోవాలి. ఇంకొచ్చేసి పోపు పెడదాం. గోంగూర పచ్చడికి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఆనియన్ వేసి మంచిగా బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఇంకా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత గోంగూర పచ్చడి అయితే వేసుకొని మంచిగా కొంచెం 2 to 3 minutes అలా ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో. చాలా బాగుంటుందండి. బాగా ఫ్రై కొంచెం అలా